మనం టైప్ 3 చూడండి. టైప్ 3 అంటే ఏంటి? వర్డ్ ఫార్మేషన్ అండ్ రీఅరేంజ్మెంట్. వర్డ్ ఫార్మేషన్ అండ్ రీఅరేంజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు బ్యాంకింగ్ ఎగ్జామ్లో చూస్తే ఈ క్వశ్చన్ లేదా మీకు క్వశ్చన్ పేపర్ ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్గా ఈ క్వశ్చన్ అడుగుతారు. సో ఇందులో మనకి 4 టైప్స్ కనిపిస్తాయి. అదేంటి? చేంజింగ్ లెటర్స్ ఆఫ్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్. సో ఇప్పుడు ఒక వర్డ్ ఇస్తారు, ఆ వర్డ్లో ఉన్నటువంటి కొన్ని లెటర్స్ చేసుకొని మీనింగ్ఫుల్ వర్డ్ని తయారు చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఫార్మింగ్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్ విత్ సెలెక్టెడ్ లెటర్స్ ఆఫ్ ఏ వర్డ్. సో ఆ వర్డ్ ఇస్తారు, ఆ వర్డ్లో కొన్ని లెటర్స్ని మనం సెలెక్ట్ చేసుకోమంటారు. ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి లెటర్స్ నుంచి మనకు ఒక మీనింగ్ఫుల్ వర్డ్ని చేస్తున్నామా లేదా అనేది క్వశ్చన్లో ఇస్తారు. క్వశ్చన్ తగ్గట్టుగా మనం చేయాలి. ఫార్మింగ్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్స్ విత్ డిఫరెంట్ లెటర్స్ ఆఫ్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్. సో వర్డ్ ఇస్తారు, వర్డ్లో ఒక లెటర్ని సెలెక్ట్ చేసుకొని మీనింగ్ఫుల్ వర్డ్ తయారు చేస్తామా లేదా అనేది చూసుకోవాలి. సూటబుల్ వర్డ్ ఫార్మేషన్. ఒక వర్డ్ ఇస్తారు, ఆ వర్డ్లో ఇచ్చినటువంటి లెటర్స్కి కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ ఆప్షన్లో నుంచి ఆ వర్డ్ తయారవుతుందా లేదా, తయారవుదా అనేది మనం క్వశ్చన్లో చెక్ చేసుకొని ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూడండి, దాని మీనింగ్ అర్థమైపోయింది. సో ఇఫ్ ద పొజిషన్ of letters in the word organize are rearranged in such a way that the position of the first and second letters are interchanged, similarly the position of third and fourth letters are interchanged, and so on. అంటే మొత్తం చేయాలి. Which of the following will be the third from the right end after the rearrangement? సో రైట్ సైడ్ నుంచి థర్డ్ లెటర్ కావాలి రీఅరేంజ్ చేసిన తర్వాత. సో రీఅరేంజ్మెంట్ అంటే ఏ విధంగా చేయాలి? ఆర్గనైజ్. సో ఫస్ట్ ఒరిజినల్ లెటర్, ఒరిజినల్లో ఉన్నటువంటి వర్డ్ ఏంటి? ఆర్గనైజ్. ORGANISE. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మనం రీఅరేంజ్మెంట్ చేయాలి. ఏ విధంగా రీఅరేంజ్మెంట్ చేయాలి? ఎస్, సచ్ ఎ వే దట్ ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఈ 2 లెటర్స్ని ఇంటర్చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఈ 2 లెటర్స్ని ఇంటర్చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఈ 2 లెటర్స్ని ఇంటర్చేంజ్. నెక్స్ట్ ఈ 2 లెటర్స్ని ఇంటర్చేంజ్. ఇంటర్చేంజ్ చేసిన తర్వాత రైట్ సైడ్ నుంచి మనకి థర్డ్ లెటర్ కావాలి. ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడేమో ఆర్ వస్తుంది, ఇక్కడ ఓ వస్తుంది, ఇక్కడ ఏ, ఇక్కడ జి, ఇక్కడ ఐ, ఇక్కడ ఎన్, ఇక్కడేమో ఈ, ఇక్కడ ఎస్ వస్తుంది. ఇది అరేంజ్ చేసిన తర్వాత, అరేంజ్మెంట్ చేసిన తర్వాత వర్డ్. సో రైట్ సైడ్ నుంచి రైట్ ఎండ్ అంటే ఇది కాబట్టి ఇక్కడ నుంచి థర్డ్ లెటర్ అంటే 1 2 3 అంటే మన ఆప్షన్ ఏం రావాలి? ఎన్ రావాలి. ఆప్షన్స్లో ఎన్ ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన కరెక్ట్ ఆప్షన్. సో ఇంత ప్రొసీజర్ దీనికి అవసరం లేదు, చూడంగానే ఆన్సర్ చెప్పచ్చు. ఓకే, ఏమన్నారు ఇక్కడ? ఫస్ట్ 2 లెటర్స్, నెక్స్ట్ 2 లెటర్స్, నెక్స్ట్ 2 లెటర్స్ అని ఇంటర్చేంజ్ చేసిన తర్వాత రైట్ ఎండ్ నుంచి థర్డ్ లెటర్ ఏంటి అని నన్ను అడిగారు. అంతేనా? ఎస్. ఇంటర్చేంజ్ చేయాలన్నీ? నో. మనకి ఏం కావాలో అది ఇంటర్చేంజ్ చేస్తే సరిపోయింది. ఎస్ ఆర్ నో? మనకి ఏం కావాలి అది మాత్రమే మనం చేయాలి, మిగిలిన మనకు అనవసరం. ఈవెన్ 1 సెకండ్ అయినా దీన్ని ఎందుకు నేను ఇంటర్చేంజ్ చేయాలి? నాకు అవసరమా? నో. నాకేం కావాలి? రైట్ సైడ్ నుంచి చివరి ఎండ్ నుంచి థర్డ్ లెటర్ కావాలి. చివరి ఎండ్ నుంచి థర్డ్ లెటర్ ఏంటి? ఇదే ఐ. ఎస్ ఆర్ నో? మరి ఐ అనేది ఏ ప్లేస్లోకి వెళ్ళిద్ది? ఈ ప్లేస్లోకి వచ్చింది. ఈ ప్లేస్లో ఉన్నటువంటి లెటర్ ఏ ప్లేస్కి వచ్చింది? ఐ ప్లేస్లోకి వచ్చింది. అప్పుడు నా ఆన్సర్ ఏం కావాలి? ఎన్ కావాలి. డైరెక్ట్గా ఎన్ అని చెప్పేసి ఆన్సర్ టిక్ పెట్టేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ రీఅరేంజ్మెంట్ చేసామా? ఎస్. ఎన్ని లెటర్స్ చేసాం? 1 లెటర్ చేసాం. మనకు కావాల్సిన థర్డ్ లెటర్ ఎక్కడుంది? అక్కడుంది. ఇప్పుడు ఈ 2 లెటర్స్ పోయినా, ఈ 2 లెటర్స్ పోయినా, ఈ 2 ఇంటర్చేంజ్ అయ్యి కాబట్టి ఐ ప్లేస్లోకి ఎన్, ఎన్ ప్లేస్లోకి ఐ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏంటి? ఎన్ అని చెప్పేస్తాం. ఇది ఎప్పుడు వచ్చిందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఈ ఐడియా వచ్చింది. అంటే జనరల్గా ఏమంటున్నానంటే ఇప్పుడు నాకు హైదరాబాద్ సిటీ కొత్తది. ఓకే, ఇప్పుడే ఈరోజు వచ్చిన నేను హైదరాబాద్కి. ఇలా బస్సు దిగి, ఎర్ర బస్సు దిగి బ్యాగ్ వేసుకొని వచ్చేసిన, ఇట్లా పట్టుకొని వచ్చేసిన, ఇట్లా లాక్కుంటూ వచ్చేసిన. ఇక్కడ నిలబడిన ఈ సర్కిల్లో ఇప్పుడు ఫోన్ చేసిన ఫ్రెండ్, అరే మా హైదరాబాద్లో దిగేసిన, నువ్వు చెప్పిన దగ్గర బస్ స్టాండ్లో దిగేసిన, ఇప్పుడు నేను లెఫ్ట్ రావాలా రైట్ రావాలా? ఇప్పుడు అంటాడు, ఏం లేదు, కొంచెం ముందుకు వచ్చి అక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆ లెఫ్ట్ తిరిగేసి బస్ ఎక్కేసి వచ్చేయి అంటాడు. నేను దిగిందే ఈరోజు, కొంచెం ముందుకు రా అంటే నేను ఇప్పుడు నేను నిల్చోనున్నా, ఇట్లా ముందుకు రావాలా? లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా నిల్చున్నా, ఈ విధంగా ముందుకు వెళ్ళాలా? లేదు నేను ఇక్కడ నిల్చుకున్నా, ఈ విధంగా ముందుకు వెళ్ళాలా? ఎలా తెలుస్తుంది? ముందంటే తెలియదు, బ్యాక్ అంటే తెలియదు, లెఫ్ట్ అంటే తెలియదు, రైట్ అంటే తెలియదు. హైదరాబాద్కి ఏమో వచ్చేసాను. అంటే ఫస్ట్ టైం నాకేం తెలియదు, ఇదే ప్లేస్లోకి ఒక 10 టైమ్స్, ఒక 3 టైమ్స్, ఒక 2 టైమ్స్ వచ్చాను అనుకో. ఒకసారి నేను అడ్రస్ పట్టుకొని రూమ్ వెళ్ళిపోయా,
ఇంకొకసారి సేమ్ డైరెక్షన్లో, సేమ్ సిచ్యువేషన్లో, సేమ్ బస్ స్టాండ్లో, సేమ్ కాంప్లెక్స్లో దిగాను. అప్పుడు ఫోన్ చేయగానే, మమ్మ నువ్వు కొంచెం ముందుకు వచ్చేసి రైట్ సైడ్గా బస్ స్టాండ్ ఉంది, బస్ స్టాండ్ నుంచి సెకండ్ నెంబర్ ఎక్కేసి రూమ్కి వచ్చేసా, వెంటనే నేను పోయి రూమ్ బ్యాగ్ తీసుకొని ఆ సెకండ్ నెంబర్ ఎక్కి వచ్చేస్తా. అంటే ఇక్కడ నేనేం చేశాను, సెకండ్ టైం వచ్చాను, థర్డ్ టైం వచ్చాను, ఫోర్త్ టైం వచ్చాను. అప్పుడు నాకు ఈజీగా నెక్స్ట్ మా ఫ్రెండ్ చెప్పనవసరం లేదు, వెంటనే వెళ్ళిపోతా రూమ్కి, నడుచుకుంటా వెళ్ళిపోతా, షార్ట్కట్లో వెళ్ళిపోతా. బస్ మన నెక్స్ట్ రోడ్ల నుంచి కూడా వెళ్ళను, ఆ గల్లీలోకి ఆ గల్లీలోకి వెళ్ళిపోతా. సో అదే ఇక్కడ ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మనకే ఆలోచనలు డిఫరెంట్గా మన షార్ట్కట్లను ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఎందుకు జాబ్ రాదో మళ్ళీ తర్వాత చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ ఓన్లీ వన్ మీనింగ్ఫుల్ వర్డ్ విత్ థర్డ్ and 6th and 8th and 11th letters of the word computerize. Understand? Using each letter only once in the word, last letter of the word is your answer. If no such words can be formed, your answer is X. And if more than one such words can be formed, your answer is Z. సో వెరీ ఇంపార్టెంట్. బ్యాంకింగ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ లేనిది మీకు కనిపించదు. ఓకే, సో క్వశ్చన్ తాలూకా మీనింగ్ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏమంటున్నారు క్వశ్చన్లో, కంప్యూటరైజ్ అనే వర్డ్లో వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తున్నారు. ఏమని? థర్డ్ లెటర్ తీసుకోవాలంట, 6th లెటర్ తీసుకోవాలంట, 8th లెటర్ తీసుకోవాలంట, 11th లెటర్ తీసుకోవాలి. ఓకే, 3rd, 6th, 8th, 11th ఈ 4 లెటర్స్ తీసుకొని ఏం చేయాలంట, ఒక మీనింగ్ఫుల్ వర్డ్ని తయారు చేయాలి. ఆ మీనింగ్ఫుల్ వర్డ్ కూడా ఏ విధంగా ఉండాలంట, ఏవైతే ఈ 4 లెటర్స్ ఉన్నాయో ఈ 4 లెటర్స్ ఒక్కొక్కసారి మాత్రమే యూజ్ చేయాలి, డబుల్ టైం యూజ్ చేయకూడదు. అలాంటి లెటర్స్ యూజ్ చేసి ఎన్ని వర్డ్స్ తయారు చేస్తాము, తయారు చేసిన తర్వాత మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే, యూజింగ్ ఈచ్ లెటర్స్ ఓన్లీ వన్స్, లాస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ యువర్ ఆన్సర్. తయారు చేస్తే అప్పుడు లాస్ట్ లెటర్ ఆ వర్డ్లో ఉన్నటువంటిది, లాస్ట్ లెటర్ ఏదైతే అవుతుందో అది మన ఆన్సర్ అవుతుందంట. అలా కాకుండా ఇఫ్ నో సచ్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్, సో మనం ఆ లెటర్స్ నుంచి ఏ వర్డు మనం ఫార్మేట్ చేయలేదనుకో, అప్పుడు మన ఆన్సర్ ఏంటంట, ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. అలా కాకుండా ఆ లెటర్స్ ఉపయోగించి మోర్ దాన్ వన్ సచ్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్, అప్పుడు దాని ఆన్సర్ ఏమవుతుందంట, జెడ్ అవుతుంది. ఓకే, ఒక వర్డ్ తయారు చేయగలిగితే ఆ వర్డ్లో ఉన్నటువంటి లాస్ట్ లెటర్ మన ఆన్సర్ అవుతుంది. ఏది తయారు చేయలేదనుకోండి, అప్పుడు మన ఆన్సర్ ఏంటి, ఎక్స్ అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ తయారు చేసినాం అనుకోండి, అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, జెడ్ అవుతుంది. సో ఎక్స్ ఉంది, జెడ్ ఉంది. ఓకే, సో అక్కడ ఏదో లెటర్స్ కూడా ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ లేదు. సో కాబట్టి ఇందులో మనకి ఈ లెటర్స్ని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్, ఫోర్త్ లెటర్, 5, 6, 7, 8, 9, 10, 11th లెటర్. సో ఇప్పుడు ఏమేమి తీసుకున్నాము, థర్డ్ నెంబర్ తీసుకోమన్నారు, థర్డ్ లెటర్. సో థర్డ్ లెటర్ ఏమి ఇచ్చారు ఇక్కడ, థర్డ్ లెటర్ అంటే ఎం. ఓకే, నెక్స్ట్ 6th లెటర్, 6th లెటర్ అంటే టీ. నెక్స్ట్ 8th లెటర్ అంటే ఆర్. నెక్స్ట్ 11th లెటర్ అంటే ఈ చివరి లెటర్. ఇప్పుడు ఎంటీఆర్ఈని ఉపయోగించి మనం ఏం చేయాలంటే మీనింగ్ఫుల్ వర్డ్ని తయారు చేయాలి. ఆ వర్డ్లో కూడా ఒక లెటర్ ఒకసారి మాత్రమే రావాలి, 2 సార్లు యూజ్ చేయొద్దు. సో అలాంటివి ఎన్ని వర్డ్స్ తయారు చేస్తామో ఒకసారి జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేయండి. సో ఇది మనం జనరల్గా ఎక్కడ చేస్తామంటే మనకి ఫజిల్స్ ఉంటాయి. ఓకే, ఫజిల్స్ ఇన్ సెన్స్ సుడోకో. ఓకే, చిన్నపిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటారు. సో ఆల్ఫాబెట్ లెటర్స్ ఇచ్చేసి మనకు 2nd క్లాసు, 3rd క్లాస్, 4th క్లాస్లో వర్టికల్గా, ఓకే, అలానే హారిజాంటల్గా నెంబర్స్ ఇచ్చేసి ఒక్కొక్క దగ్గర గ్యాప్స్ ఇచ్చింటారు. ఆ గ్యాప్స్లో ఫిల్ చేస్తే మనకు ఒక వర్డ్ వచ్చింది. అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అది. చూడండి ఎక్కడి నుంచి క్వశ్చన్ ఇప్పుడు మనం చదువుకోవాల్సి వస్తుంది అంటే 2nd, 3rd క్లాస్, 4th క్లాస్ క్వశ్చన్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. అర్థమవుతుందా? సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఎక్కడి నుంచినో క్వశ్చన్స్ వచ్చేవి. ఎక్కడి నుంచి వస్తాయి, ఏదైతే మన స్టాండర్డ్ చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వాళ్ళు నేర్చుకుంటామో అవే క్వశ్చన్స్ ఇక్కడ రిపీట్ అవుతాయి. అవి చేయలేకపోతున్నాం మనం. ఓకే, సో కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వీటిలో మనం ఈ లెటర్స్ నుంచి ఎన్ని లెటర్స్ తయారు చేయగలుగుతాం? ఓకే, చూడండి కొంచెం మైండ్కి పని పెట్టాలి అంతే.
సో TERM టర్మ్. ఓకే, చేయొచ్చా? TERM. నెక్స్ట్ ఇంకా ఆర్తో ఏమైనా మనం చేయొచ్చా? నో. ఈతో ఏమైనా చేయొచ్చా? నో. ఎంతో MERT మార్ట్. సో రాదు. సో కాబట్టి మనకి ఓన్లీ టర్మ్ మాత్రమే, ఒక వర్డ్ మాత్రమే మనం ఆ లెటర్స్ ఉపయోగించి ఒక వర్డ్ని మాత్రమే రాసాం కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ వన్ వర్డ్ వస్తే అప్పుడు మన ఆన్సర్ అందులో ఏదైతే ఉందో చివరి లెటర్ ఏముంది ఆ చివరి లెటర్ మన ఆన్సర్ అవుతుంది. చివరి లెటర్ ఎమ్ కాబట్టి ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఏముంది కాబట్టి ఆన్సర్ ఎమ్ అవుతుంది. ఓకే, డన్. ఇది చాలా ఇంపార్టెంట్. బట్ ఇందులో మనం మార్కులు పోగొట్టుకునే దానికి ఛాన్స్ ఉంది కాబట్టి చాలా ట్రిక్కీగా ఉంటాయి క్వశ్చన్స్. సో వీటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మనకు కూడా ఒక ఐడియా వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి థర్డ్ 6th 8th 11th లెటర్ అన్నాం. ఓకే, ఇన్స్టెంట్గా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక లెటర్స్ ఇచ్చారు, ఇన్స్టెంట్గా మనం చేయాలంటే ఎవరు కూడా చేయలేం. సో అదే పనిగా మనం అక్కడ ఆలోచిస్తే కొంచెం మైండ్ పెట్టగలిగితే అప్పుడు మన ఆ లెటర్స్ని ఉపయోగించి ఓకే టీ నుంచి ఫస్ట్ లెటర్ టీ వస్తే ఏం చేయొచ్చు, ఓకే టర్మ్, ఓకే గుర్తుంది. నెక్స్ట్ ఫస్ట్ లెటర్ ఆర్ ఉపయోగించి ఏం చేయొచ్చు, ఎం ఉపయోగించి ఏ వర్డ్ రావచ్చు, ఓకే ఈ ఉపయోగించి ఏదైనా వర్డ్ వస్తుందా. ఈ విధంగా ఒక్కొక్క వర్డ్ మనం ఆలోచించగలిగితే అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోయింది. అప్పుడు మనం ఆన్సర్ చేసేదానికి స్కోప్ ఉంటుంది. ఓకే, ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, హౌ మెనీ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ DESIGN అన్కండిషనలీ. ఇక్కడ చూడండి, అన్కండిషనలీ అని అన్నారు. సో ఈ వర్డ్ను ఉపయోగించి ఏంటది DESIGN, ఈ వర్డ్ను ఉపయోగించి అన్కండిషనల్గా ఎన్ని లెటర్స్ ఎన్నిసార్లు అయినా ఉపయోగించవచ్చు. ఓకే, ఇందులో ఉన్నటువంటి లెటర్స్ని ఎన్నిసార్లు అయినా ఉపయోగించవచ్చు. మన మీనింగ్ఫుల్ వర్డ్స్ని మనం రాయగలగాలి. ఎన్ని లెటర్స్ రాస్తాం? ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చాడు. మోర్ దాన్ 4, లెస్ దాన్ 3, ఎగ్జాక్ట్లీ 4, మోర్ దాన్ 8. నాకు తెలిసే ఆప్షన్ డి కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అన్కండిషనల్ అన్నారు కాబట్టి మనం ఇందులో నుంచి ఎన్ని మనం తయారు చేస్తామో ఒకసారి చూడండి. డన్ అని రాయొచ్చా, ఈజ్ అని రాయొచ్చా, సింగ్ అని రాయొచ్చా, సైన్ అని రాయొచ్చా, ఇంకేం రాయొచ్చు? సిన్ అని రాయొచ్చా? ఓకే, సో కాబట్టి ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5. సో మోర్ దాన్ 5 అంటే నాకు తెలిసి ఆప్షన్ డి. ఇంకా మనం చాలా రాయొచ్చు అందులో నుంచి, అన్కండిషనలీ అని అన్నారు కాబట్టి. సైన్ రాయొచ్చు, సింగ్ అని రాయొచ్చు, SING, ఈ SIGA ఈ సింగ్ రాయొచ్చు. ఓకే, సో కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోండి. మోర్ దాన్ 8 అంటే వీటిని ఉపయోగించి నెంబర్ ఆఫ్ వర్డ్స్ రాసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ బిలో ఈజ్ ఏ వర్డ్ ఫాలోడ్ బై 4 other words, one of which can be formed by using the letters of the given word, find that word అన్నారు. సో ఫైండ్ దట్ వర్డ్ ఏంటి? TEACHER, టీచర్. ఏమన్నారు ఇక్కడ? టీచర్ అనే వర్డ్ ఇచ్చారు. ఈ వర్డ్లో సంబంధించి కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఆప్షన్స్లోంచి ఆ టీచర్ అనే వర్డ్లో నుంచి ఈ ఆప్షన్స్ తయారు చేయొచ్చా లేదా అని చెప్పేసి అడిగారు. పైన ఇవ్వబడిన ఒక పదం మరియు దాని తర్వాత మరో 4 పదాలు ఇవ్వబడ్డాయి అంటే 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి ఇచ్చిన పదం యొక్క అంటే టీచర్ నుంచి, టీచర్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ నుంచి ఉపయోగించడం రాయడం జరిగింది. సో ఈ టీచర్లో ఉన్నటువంటి లెటర్స్ నుంచి ఇందులో ఉన్నటువంటి ఒక ఆప్షన్ రాశారు. అది ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. TEEN, టీన్. ఇక్కడ టీ ఉంది, ఈ ఉంది, ఈ ఉంది, ఎన్ లేదు కాబట్టి ఇది కాదు. RATE, ఇక్కడ ఆర్ ఉంది, ఏ ఉంది, టీ ఉంది, ఈ ఉంది. ఆర్, ఏ ఉంది, టీ ఉంది, ఈ ఉంది కాబట్టి ఆప్షన్ సెకండ్ అనేది కరెక్ట్. RENT, ఆర్ ఉంది, ఈ ఉంది, ఎన్ లేదు అంటే ఇది రాంగ్. TOUCH, ఓ ఉందా, యు ఉందా లేదు కాబట్టి ఇది రాంగ్. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్. అంటే
ఈ లెటర్స్ ఉపయోగించి ఇది రాస్తున్నారు అని అర్థం. ఓకే.